నిర్గమాకాండం 15:4 ఈ విధంగా రాయబడుతూ ఉంది. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రంలో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయిరి. దేవుడు మోషేని ఉపయోగించుకుని ఎర్ర సముద్రం ద్వారా ఇశ్రాయేలు ప్రజలను రక్షించుకుంటే, కాపాడితే అదే ఎర్ర సముద్రంలో ఫరో సైన్యాన్ని, ఆయన అధిపతులను, ఆయన సేనని మొత్తాన్ని ముంచి దాంట్లో నశించేటట్లు జరిగింది. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్న మోషే దేవుని ఎంతగానో స్తుతించుండొచ్చు. ఏ చిన్న వయసులో తను చనిపోవాల్సిందో, ఆ చిన్న వయసులో ఏ నీటి ద్వారా అయితే ఆయన రక్షింపబడ్డాడు, కాపాడబడ్డాడు, ఆయన 80 సంవత్సరాల తర్వాత అదే నీటి ద్వారా ఇశ్రాయేలు ప్రజలను కాపాడటానికి దేవుడు సాధనంగా వాడుకున్నాడు. అందుకని మోషే గురించి అపోస్తలుడైన పౌలు ఈ విధంగా సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:2 చూసినట్లయితే, అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందారు. అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందారు. సముద్రంలో బాప్తిసం పొందుకున్నారు అంటే సముద్రంలో వాళ్ళు రక్షింపబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మోషేని ఉపయోగించుకుని ఇశ్రాయేలు ప్రజలను ఆ బాప్తిసం ద్వారా రక్షించుకున్నారు. ఇదే బాప్తిసం, ఇదే విషయం మనకి మోషే బాప్తిసం మనకి ఏం తెలియజేస్తుందంటే మరణం తెలియజేస్తుంది, అలానే రక్షణ గురించి తెలియజేస్తా ఉంది. అదే యేసు ప్రభు గురించి కానీ మన దగ్గర తీసుకొచ్చినట్టయితే, యేసుక్రీస్తు ద్వారా మనం కూడా మరణించాల్సిన మనం, అయితే పాపం వల్ల జీవితం వల్ల మరణించాల్సిన మనం, యేసుక్రీస్తు మరణం ద్వారా మనం రక్షింపబడ్డాం. యేసుక్రీస్తులో బాప్తిసం పొందడం ద్వారా మనం రక్షింపబడ్డామని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3:8 చెప్తున్నాడు. క్రీస్తు యేసులోని బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరుగుతాము. ఆయన యొక్క మరణం ద్వారా మనము బాప్తిసం పొందుకున్నాం. వాస్తవానికి మనం కూడా ఈ ఫరో రథములాగా, లేకపోతే ఫరో యొక్క సేనలాగా మనం కూడా సముద్రంలో మునిగిపోవాల్సిన మనం, లేకపోతే పాపం అనే నశించుకోవాల్సిన మనం, యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా, యేసుక్రీస్తు కృప చేత, యేసుక్రీస్తు దయ చేత, యేసుక్రీస్తు దేవుడు మన కోసం చేసిన త్యాగం చేత మరణించాల్సిన మనం ఆ మరణాన్ని దాటి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే ఆ ఎర్ర సముద్రం దాటుకుంటూ వెళ్ళి వాళ్ళు రక్షింపబడ్డారు, క్రీస్తు యేసు బాప్తిసం ద్వారా, క్రీస్తు యేసు విశ్వాసం ద్వారా మనం కూడా రక్షింపబడినాం. యేసుక్రీస్తు మనల్ని రక్షించుకున్నాడు, ఆయన స్వరూపులోని చేసుకుంటున్నాడు. అంతేకాదు, మనం చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయనతో పాటు ఉంటామన్న నిరీక్షణ మనకిచ్చాడు. ఎంత ఆధిక్యత! ఈ విషయాలు నిజంగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని గురించి వాళ్ళు స్తుతించారో, మనం కూడా యేసుక్రీస్తులో బాప్తిస్తాన్ని పొందిన మనం కూడా, యేసుక్రీస్తులో రక్షణ పొందిన మనం కూడా ఆ రక్షణ ఆనందాన్ని బట్టి దేవుని స్తుతించుకుని ఉండలేము.